తిరుపతి సిరీస్లో ఇది పార్ట్ 9 వీడియో. దీని ముందు వీడియోస్ కనుక చూడకపోయింటే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బికాస్ వాటికి కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. అండ్ ఈరోజైతే మాకు దర్శనం ఉంది, మేము కళ్యాణానికి అయితే బుక్ చేసుకున్నాము. సో అంతసేపు మేము టిఫిన్ తినకుండా ఉండలేనని చెప్పేసి పక్కనే ఉన్న సారంగకి అయితే వచ్చేసాము. ఇది మాకైతే రూమ్ పక్కనే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేసేయచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వరాహస్వామి దర్శనం మిస్ అయ్యాం కాబట్టి ఈసారి వరాహస్వామి దర్శనం కూడా చేసుకుందామని ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడైతే నేను టిఫిన్ అయితే దోశ తీసుకున్నాను. ఈ హోటల్ రివ్యూ కూడా ముందు వీడియోస్లో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడి నుంచి మేము వెంటనే టిఫిన్ చేసేసి వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. మీలో ఎంతమంది వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారో కమెంట్ చేయండి. బికాజ్ అసలు అట్లా చేసుకోకూడదంట, కంపల్సరీ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలంట. అండ్ ఇక్కడైతే మేము సుపదం దగ్గరికి అయితే వెళ్తున్నాము అనమాట. వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. సుపదం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడే ఫోన్స్ అనేవి ఇచ్చేసి వెళ్ళాము, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి. కళ్యాణం కానీ చిన్నపిల్లల దర్శనం కానీ ఎవరైనా కానీ సుపదం దగ్గరికే రావాలి. అండ్ మేమైతే బయటకు వచ్చేటప్పటికి మాకు అరౌండ్ 2 అయింది. దర్శనము అలాగే కళ్యాణం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే మా వారు ఫోన్స్ అలాగే లడ్డు కోసం అయితే వెళ్ళారు. అండ్ ఫోన్ ఎవరైతే లాక్ చేస్తారో వాళ్ళే వెళ్ళి తీసుకోవాలంట. ఈ విషయం మాకు ఇవాళే తెలిసిందనమాట. అండ్ మాకైతే ఇవాళే ట్రైన్ కూడా ఉండింది, మేము స్టార్ట్ అయిపోయాము.